ఎంతోమందికి వచ్చింది. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే, ఇది ఉద్యమాల బిడ్డ. తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మేము అప్పుడు ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం. మాకెందుకు ఇవ్వరు యూనివర్సిటీ, మా పిల్లలు వలసపోవాల్సిందేనా, మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా, మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలా, మాకు ఎందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడిపినాం. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం, ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం, ఒత్తిడి తెచ్చినాం. అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో మహాత్మా గాంధీ, శాతవాహన ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరు విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు పోటీ వస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, యాక్టింగ్ రిజిస్ట్రార్ మసూర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా వచ్చిన జీవోలో 1 కోటి 2 కోట్లు శాంక్షన్ చేసింది ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసెస్, 1.7 crores. మళ్ళీ పుట్టినప్పుడు 1.7 crore తోటి నేమ్ ప్లేట్లు, బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి వీసీ గారిని కూర్చోబెట్టడానికి, టీ కప్పులకు, చాయ్ బిస్కెట్లకే సరిపోయేది. మళ్ళీ ఒకసారి సంక్షోభం. దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతో మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్, ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు, వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన చేసినాం, ఖచ్చితంగా సీఎం గారిని తీసుకొని రావాలా, ఇక్కడ మీటింగ్ పెట్టించి స్టూడెంట్స్ తోటి, మాలాంటి వాళ్ళందరితోటి, పొలిటికల్ పార్టీస్ తోటి, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులతోటి ఒత్తిడి పెంచాలా, అప్పుడు మనకు బాలారిష్టాలు దాటుతుంది యూనివర్సిటీ అన్న ఆలోచనతోటి మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు డీకే అన్న గారు ఇక్కడ జిల్లాలో మంత్రి, వారితో కూడా చెప్తే వారు కూడా అంగీకరించింది. కానీ ఎట్లా తీసుకొస్తావు శ్రీనివాస్, ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, ఎక్కడికి రానివ్వట్లేదు సీఎం గారిని, యూనివర్సిటీలకు పోతే ఇంకా ఏమన్నా ఉందా, అన్ని కూడా అవుతా ఉన్నాయి యూనివర్సిటీలు, వస్తే గొడవ అవుతుంది కదా, నా పరువు పోతుంది కదా అంటే, అట్లా ఏం కాదు మేడం, మా పిల్లలతో మాట్లాడతా, ఉద్యమకారులే కదా నా మాట వింటారు అని చెప్పి యూనివర్సిటీకి వచ్చి కూర్చొని అక్కడ ఉన్న వివిధ సంఘాలు, ఆ రోజు ఏబీవీపీ ఉండే, ఎస్ఎఫ్ఐ ఉండే, ఎన్ఎస్యుఐ ఉండే, ఇంకా కొన్ని సంఘాలు ఉండే, ఆ పిల్లల్ని కూర్చోబెట్టిన, బాబు 365 రోజుల్లో 364 రోజులు ఉద్యమం చేద్దాం, నేను సపోర్ట్ ఇస్తా, కానీ ఒక్కరోజు మీరు కామ్గా కూర్చోండి క్యాంపస్లో, సీఎం గారి టైం తీసుకుంటా, మన డిమాండ్ పెట్టి మనం ఇంత ఫండ్ తీసుకొస్తే మీకు భవిష్యత్తు, పాలమూరు యూనివర్సిటీకి భవిష్యత్తు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు పెద్ద మనసుతో. ఎందుకంటే మిగతా ఏ యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ కార్యక్రమంగా సీఎం గారు టౌన్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు అప్పుడు ఎక్కడ కూడా. అప్పుడు ప్రపోజల్ అన్నగారికి చెప్పినా, నాది బాధ్యత మేడం ఎమ్మెల్యేగా, ఇక్కడ ఏం గొడవ లేకుండా మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటాం, మీరు ఒత్తిడి పెంచండి, ఫండ్స్ ఇవ్వండి అంటే వారు కూడా చాలా పెద్ద మనసుతోటి, చూడమ్మా రిస్క్ తీసుకుంటున్నావు, నాకు కూడా పరువు పోతుంది సీఎం గారి దగ్గర, ఏమీ కాదు, నేను మా పిల్లలతో మాట్లాడినా వాళ్ళు నాకు సహకారం చేస్తారు అని చెప్పి ఆ రోజు బలవంతంగా మిగతా కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడి, అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉండే పెద్ద జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉండే కాంగ్రెస్లో, అప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే, సీఎం గారు వచ్చిండ్రు, ఫోన్ చేసింది స్పెషల్గా, మళ్ళా ఎం శ్రీనివాస్ రమ్మంటున్నావు, ఇదేమన్నా స్కెచ్ చేసినావా మీరు అందరు కలిసి అని, స్కెచ్ లేదు ఏం లేదు సార్, మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి వారిని ఒప్పించి తీసుకొచ్చింది.
ఏమీ లేకుండా ఇంత కూడా ఒక్క స్లోగన్ ఇవ్వలేదు మన పిల్లలు. ఆయన ఏం మాట్లాడలేదు. హైదరాబాద్ వెళ్ళిపోయినాక తర్వాత అన్నీ చూసుకొని మనం 14 కోట్లు అడిగితే 18 కోట్లు మనకు ఆ రోజు శాంక్షన్ చేయాలి. ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పీల్చుకుంది పాలమూరు యూనివర్సిటీ. ఇప్పుడు బీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీ కావాల్సినవి అకాడమిక్ బిల్డింగ్స్, కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము, తర్వాత ప్లే గ్రౌండ్స్, రోడ్స్, ఒక అద్భుతమైన ఒక వాతావరణం, కాంపౌండ్ వాల్ కూడా లేదు అప్పుడు, తర్వాత కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ అయి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది. అందుకే ఈ పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ, మా అందరి బిడ్డ. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఈరోజు తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిది. వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి డాక్యుమెంటేషన్ చేసి అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పకడ్బందీగా చేసిన మా ప్రొఫెసర్స్ది, వారి వెనుక ఉన్న స్టాఫ్ది, అందరిది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ బీసీ గారు కలుసుకున్నాం. ఏంది పరిస్థితి యూనివర్సిటీ అంటే వారు చెప్పిళ్ళు, సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము, ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది, నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు, కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్, ఎంతోమంది పెద్దల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్లస్ ఇది బీజేపీ రూల్డ్ స్టేట్ కాదు. ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలి అంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని కంకణం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళినాం. ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం. వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం, వారిని ఒప్పించినాం. నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు. నెక్స్ట్ టైం అంటూ ఉండదు సార్, ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ వేరే వేరే కోణాలు వస్తాయి, మనకి ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి. ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మారిపోయింది. మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది. అంటే నేను 20 crores చేద్దామంటే 20 crores కాదు సార్, ఎందుకంటే నేను బ్రీఫింగ్ తీసుకున్నా మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి, ఏది సాధ్యం అనేది గ్రేడ్ ఏ గ్రేడ్ బి 100% మీరు 100 crores ఇవ్వండి. నేను మీకు మాట ఇస్తున్నా, రాబోయే 5 రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్పి వాళ్ళకు అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది, మన ప్రొఫెసర్స్ వాళ్ళ కష్టం భరించాలని రాసిందేమో. అల్టిమేట్గా ఆఖరికి డికేఆర్ నగర్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఒక టీం వర్క్గా, టీం ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా 100 crore గ్రాంట్ తీసుకున్న అతి తక్కువ యూనివర్సిటీలో ఒకటిగా నిలిచింది. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన వీసీ గారికి, వారి వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన వారికి, మన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కానీ ఇది ఎట్లుంటుందంటే, నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యేగా, మనకు సహకరించిన వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రి అరుణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ కాలచక్రం గిరున జరిగితే ఈరోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మనకు సహకారం అందించడం బీజేపీ వాళ్ళు. గుడ్ ఫర్ డెమోక్రసీ. We are divided on ideology line or power politics, but when it comes to development, we are all one. Especially when it comes to development, when it comes to the development of a university, which is the lifeline of our society, we have to be one. There is no scope for difference. Anduke, that is the reason why we have all come together and we remain together. We have a dream, especially myself and our Honorable Chief Minister. We discussed about this many times. We want to make Mahbub Nagar as an education hub, and we are committed. Wherever I go to the ministers, wherever possibility is there,
I don't ask for trains, I don't ask for roads. I ask only for funds for education. Funds to improve our schools, funds to improve our colleges, funds to improve our degree colleges, and funds to strengthen our vocational training institutes and skill development centers. The good news is our R&D Minister, Mr. Komatreddy Venkatreddy Garu, National Academy of Construction is under him. And he has agreed to give us 10 crores for establishing a skill development center. So definitely I am confident that will be the foundation. Once that is sanctioned and skill development center is established in Mahbubnagar town, I have the confidence I will take it to the level of university. Skill development university will definitely come to Mahbubnagar town in the near future. That is the commitment which we have made to ourselves. And our Honorable CM also is very much interested. First, we are converting the Polytechnic College in Kosigi as an engineering college. Next, Polytechnic College in Mahbubnagar also will be upgraded to an engineering college. And I have discussed with our Honorable Vice Chancellor Garu. We have been leaning towards humanities more in this university. We have to support the humanities sections, but also worldwide trend is changing. We need technology courses now, because every year from Mahbubnagar only we have 10,000 engineering, 10,000 people who have passed intermediate and joining in engineering colleges all over the country. They are going to Vellore, they are going to Manipal, they are going to different universities. So the trend is that one. So we have to give engineering courses, technology courses, skill-oriented courses, job-oriented courses also in our university.